ఏపీ బీజేపీ భేటీలో టీడీపీ మాజీ ఎంపీ మాగుంట బాబు దర్శనమిచ్చారు. పొత్తుపై ప్రచారం జరుగుతున్న వేళ పురంధేశ్వరి మాగంటి బాబు భేటీ కావడం చర్చనీయాంశంగా అయింది. అయితే దానికంటే ముందు పొత్తుపై బీజేపీ ముఖ్య నేతల అభిప్రాయం తీసుకుంది కమలం పార్టీ. రైట్, మొత్తంగా ఏపీ బీజేపీ భేటీలో టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబు దర్శనమిచ్చారు. పొత్తుపై ప్రచారం జరుగుతున్న వేళ పురంధేశ్వరి మాగంటి బాబు భేటీ కావడం చర్చనీయాంశమైంది. అయితే దానికంటే ముందు పొత్తులపై బీజేపీ ముఖ్య నేతల అభిప్రాయం తీసుకుంది కమలం పార్టీ. రైట్, మొత్తంగా పురంధేశ్వరితో మాగంటి బాబు భేటీ అయితే ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా కొంత చర్చకు దారితీసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి మురళి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మురళి. హలో, చెప్పండి మురళి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరిని మర్యాదపూర్వకంగా టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్టీఆర్ కూతురుగా పురంధరేశ్వరిని ఎంతో అభిమానిస్తాము అని చెప్పి ఆవిడ ఎక్కడ ఎదురుపడినా కూడా కుటుంబ సభ్యులుగా భావించి పలకరిస్తుంటామని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఏలూరులో చోటు చేసుకుంది. బీజేపీ అధ్యక్షురాలు గత 2 రోజులుగా ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా బీజేపీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నట్లుగా కూడా చెప్పారు. అలాగే పొత్తుల విషయంలో జనసేన పొత్తులో కలిసి ఉంది. అలాగే పొత్తులకు సంబంధించి అభిప్రాయ సేకరణ కూడా చేశాము. అది కేంద్రానికి సమర్పించాము. కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ పొత్తులు ఆ విధంగా ఉంటాయని కూడా పురంధరేశ్వరి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మాగంటి బాబు కలిసిన విశేషంగా కూడా అందరూ పురంధరేశ్వరిని కలిసే ప్రయత్నించారు. టీడీపీతో పొత్తు ఉంటుందా అని అడిగినప్పుడు కేంద్రానికి పొత్తుల గురించి రిపోర్ట్ ఇచ్చాము. దానికి సంబంధించి కేంద్రం నిర్ణయంతో పాటే ఈ రాష్ట్ర బీజేపీ పార్టీ కూడా అనుసరిస్తుంది కూడా అని చెప్పిన పరిస్థితులు అయితే ఏలూరులో చోటు చేసుకున్నాయి. విజయ్, రైట్, థ్యాంక్ యూ మురళి.